హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి ఈ వీడియోలో నేను ఈవినింగ్ టైమ్స్ ఏమేమి పనులు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ టేబుల్ మీద పేపర్లు ఎలా పడితే అలా వేసేస్తారండి. అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ కామన్గా ఉంటాయండి. మెస్సీగా ఉంటుంది ఇల్లు మొత్తము. కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా హైజీనిక్గా ఉంటుంది. ఈ టేబుల్ క్లీనింగ్ వర్క్ అయితే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. అక్కడున్న వస్తువులు ఎక్కడికక్కడ తీసి పెట్టేస్తూ ఉండాలి. లేకపోతే ఫుల్ ఉండిపోతాయి టేబుల్ మీద, మొత్తం ఖాళీ అనేది ఉండదు. నేను క్లీన్ చేసి పెడతాను, వాళ్ళు పెడుతూ ఉంటారు, మళ్ళీ నేను తీసి పెడుతూ ఉంటాను. ఇదే రొటీన్ అయిపోతూ ఉంటుంది మా ఇంట్లో. నెక్స్ట్ ఇదంతా ఒక్కసారి తుడిచేసుకుంటున్నాను. నెక్స్ట్ సోఫాలు మొత్తం ఒక్కసారి డస్ట్ అవుట్ చేసి మళ్ళీ వేసేస్తాను. ఇలా సోఫాలు, టేబుల్స్ అన్నీ డస్ట్ అవుట్ చేసిన తర్వాత ఇల్లు ఊడుస్తానండి. ఈ వర్క్ చేయడానికి నాకు ఒక పూటకి మినిమం 30-40 మినిట్స్ టైం పడుతుంది. అయినా కూడా ఓపిక్గా చేయాల్సి ఉంటుంది. మా ఇంట్లో డోర్ల కన్నా డోర్ మ్యాట్లు ఎక్కువ ఉంటాయండి. రూమ్కి 2 డోర్ మ్యాట్లు వేసి పెట్టేస్తుంటారు. ఇంకా చలికాలం కదా, ఆ ఫ్లోర్ అంతా కూడా చల్లగా ఉంటుంది. అందుకని కూర్చుని దగ్గర ఒక డోర్ మ్యాట్ వేసి పెట్టుకొని దాని మీద కాలు పెట్టుకుంటారు మా వాళ్ళు. అవన్నీ తీసి విదిలించి మళ్ళీ వేసి నీట్గా ఊడవడానికి ఇలా 30-40 మినిట్స్ టైం పడుతుందండి. రోజు మొత్తానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేసే వర్క్ ఏదన్నా ఉంది అంటే అది ఇల్లు ఊడవడమే. కానీ చేస్తాను ఇంట్రెస్ట్గానే, తప్పదు కదా. ఇంకా మా పిల్లలు అయితే సోఫా సైడ్స్లోనే చెత్త ఎక్కువ వేసేస్తూ ఉంటారు. అంత నీట్గా ఒకసారి ఊడవాల్సి ఉంటుంది. ఊడ్చినాక ఫ్రెష్ అయినాక పూజ అనేది స్టార్ట్ చేస్తానండి. ఈవినింగ్ పూజ ఇలా అయిపోతూ ఉందంటే బెల్ కొట్టిన వెంటనే మా పాప వచ్చేస్తుంది. ఏవేవో శ్లోకాలు పాడుతూ ఉంటుంది. శ్రీరాముని దయచేతను నాదుడిగ సకల జనలు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూడగ చెవులు పుట్టనుడి వెగ సుమతి దీపము కలిగిన ఇంటను నాపున శ్రీలక్ష్మి చేరి ధనమును ఇచ్చు కాపాడు పాపములు పారదోలి పాయించు సుని చేతవెన్న ముద్ర శంగల్లో పూరంద బంగారు మొలతారు పట్టు దత్తి సంగేశ తాయత్తులు సిరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలచు. ఈ మధ్య నాకు 2 రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయండి. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక రిసెప్షన్కి వెళ్ళాము. వాళ్ళైతే బ్యాగ్ ఇచ్చారు. ఈ బ్యాగ్లో ఒక బ్లౌజ్ పీస్ ఇంకా ఒక ట్రే ఇచ్చారండి. బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంది అసలు. గోల్డ్ కలర్లో చాలా బాగుంది. నెక్స్ట్ ఈ ట్రే ఒకటి ఇచ్చారండి. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఫ్లవర్స్ అట్లా పూజకి బాగా యూస్ అవుతుంది. చాలా యూనిక్గా అనిపించింది. బ్రాస్ కోటింగ్ది. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ వస్తే ఆడవాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి అసలుకి. యాక్చువల్గా ఇలాంటివి నేను కొనుక్కుందాం అనుకున్నాను, బట్ అవే మా ఇంటికి వచ్చినాయి కొనకముందే. నెక్స్ట్ ఈ గిఫ్ట్ కూడా వాళ్ళే ఇచ్చారండి. ఇది ఇంటి దగ్గర తాంబూలం కోసం పిలిచారు, అప్పుడు ఇచ్చారు. ఇది జర్మన్ సిల్వర్దండి ఈ ఐటమ్. ఇదైతే అసలుకి నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఈ గిఫ్ట్ చూడగానే, ఎప్పుడెప్పుడు గిఫ్ట్స్ వస్తే ఎప్పుడెప్పుడు అవి వచ్చి ఓపెన్ చేయాలా అన్నంత క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అసలుకి. మనం కొనుక్కున్న వాటిల్లో కూడా ఇంత హ్యాపీనెస్ రాదు. ఎవరైనా మనకి గిఫ్ట్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది అసలు. నీట్గా పూజ సామాన్లు తీసుకెళ్ళడానికి, టెంపుల్కి అలా తీసుకెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ మనం ఏదన్నా పూజలు చేసుకునేటప్పుడు, వ్రతాలు చేసుకునేటప్పుడు ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా మంచిగా కనిపిస్తుంది.
ఇవాళ స్నాక్స్లోకి అయితే నేను స్వీట్ పొటాటో చేస్తున్నాను. రోజు స్నాక్స్ పాలు, మురుకులని అవి ఇవి చిప్స్లు అవి పెట్టకుండా ఇలా ఫ్రూట్స్, గ్రౌండ్ నట్స్ ఇట్లా పెడతానండి. వేరుశనక్కాయలు అలా తీసుకొచ్చి పెడతాం అప్పుడప్పుడు పిల్లలకి. స్వీట్ పొటాటో కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇష్టంగా తింటారు మా వాళ్ళు. ఇది తెచ్చినప్పటి నుంచి మమ్మీ చేయి అని చెప్పి గోల పెడుతున్నారు. ఇవాళ చేస్తున్నాను. స్వీట్ పొటాటోతో ఒక డిష్ చేస్తామండి మేము, బెల్లం వేసి. ఆ రెసిపీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇవి చాలా మట్టి మట్టిగా ఉన్నాయి, ఒకసారి వాష్ చేసేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ ఎడ్జెస్ కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఊర్లల్లో ఇలాంటివి కొనే పని లేకుండా ఉంటుందండి, ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. కానీ సిటీలో అయితే ప్రతి ఒక్కటి కొనాలి, కొనందే ఏది రాదు మనకు. స్వీట్ పొటాటో అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నపిల్లలు అయితే స్వీట్ పొటాటో తినడం వలన వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి కానీ, లేకపోతే వాళ్ళకి ఇమ్యూన్ బూస్ట్కి కానీ చాలా యూస్ అవుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుందండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని, కొంతమంది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తారు, నేనైతే యాడ్ చేయట్లేదు. స్టవ్ మీద పెట్టేసి ఇది కుక్ అయ్యే లోపల వేరే వర్క్స్ అనేటివి చేసుకుంటూ ఉంటాను. పిల్లలకి హోంవర్క్ రాయించడం, బట్టలు మడత పెట్టడం, ఇలాంటి పనులన్నీ అన్నీ వీడియోలో చూపెట్టలేకపోతున్నానండి. మా పిల్లలకైతే ఎప్పుడు ఇలా హెల్దీ ఫుడ్నే ప్రిఫర్ చేయాలనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చినవి కూడా ఇస్తేనే వాళ్ళు ఆనందపడతారు. కాబట్టి ఎప్పుడో ఒకసారి జంక్ ఫుడ్ అలాంటివి పెడుతూ ఉంటాం, కానీ మోస్ట్లీ హెల్దీ ఫుడ్నే ప్రిఫర్ చేస్తాము. పొటాటో కుక్ అయిపోయింది. నెక్స్ట్ అవి తీసి ఇచ్చేసాను, వాళ్ళు హ్యాపీగా తినేసి హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కార్తీక మాసం మొత్తం మాకు టిఫిన్సే అవుతున్నాయండి, లంచ్ చేయట్లేదు. పిల్లలకి ఇంకా మా మావయ్యకి మాత్రం అన్నం వండుతాను, మేము టిఫిన్సే తింటున్నాము. అందుకని రాత్రి కూడా టిఫిన్సే పెట్టేస్తున్నాం పిల్లలకి, చపాతీ, ఉప్మాలు ఇట్లా. ఇవాళ అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను. మా పిల్లలు రవ్వ ఉప్మా కన్నా సేమియా ఉప్మా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారండి, ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని. అందుకని వాళ్ళ కోసం అని చెప్పి చేస్తున్నాను. సేమియా రోస్ట్ అయ్యే లోపల ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. మిర్చీలు తక్కువే వేస్తానండి, పిల్లలు తినేది కదా. లోపల వేగిపోయింది సేమియా, తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఉప్మాలు చేయడం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, నేను ఇలాగే చేస్తానండి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసినాక అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ. వీక్ డేస్లో తొందరగా అయిపోయే ఫుడ్ని ప్రిఫర్ చేస్తానండి నేను. వీకెండ్స్లోనే ఏదన్నా స్పెషల్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. దినుసులన్నీ వేగిపోతూ వస్తున్నాయి, బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు ఒకటేసారి వేసేసుకున్నాను, కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. నేను బేసిక్గా ఉప్మాలో ఎలాంటి వెజిటేబుల్స్ని యాడ్ చేయను. ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి, తొందరగా ఫ్రై అయిపోతుంది ఆనియన్స్.
ఇవి నీట్గా ఫ్రై అయినాక ఇందులోనే కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత లాస్ట్కి సేమియా యాడ్ చేసేస్తాను. నేను ఒక గిన్నె తీసుకున్న సేమియా, అందుకని 1.5 లేదా 1/4 పెట్టేసుకుంటాను వాటర్. సేమియాకి వాటర్ తక్కువ ఉంటేనే అది నాన్ స్టిక్కీగా ఉంటుందండి, లేకపోతే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. మా వాళ్ళు అంతగా ఇష్టపడరు తినడానికి. నేను అందువలన కొంచెం వాటర్ తక్కువే వేస్తాను సేమియా ఉప్మాలో. సేమియా మొత్తం వేసేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకొని నీట్గా మూత పెట్టేస్తే ఉడికిపోద్దండి. స్వీట్ పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, దానికి కావాల్సింది బెల్లం ఇంకా నెయ్యితోని ఒక రెసిపీ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా బెల్లం అనేది తురిమి పెట్టేసుకుంటున్నాను. మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అంత బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్ పొటాటోని పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. పైన తొక్క మొత్తం నీట్గా తీసేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని పీసెస్ తీసుకోండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకొని అన్నీ స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 4 పీసెస్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న బెల్లంకి. మీ స్వీట్ పొటాటో ఉన్న స్వీట్నెస్ని బట్టి కూడా మీరు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. కొన్ని ఎక్కువ స్వీట్గా ఉంటాయి స్వీట్ పొటాటోస్, కొన్ని కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఎంత టేస్ట్కి తగ్గట్టు బెల్లం అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం నీట్గా స్మాష్ చేసుకోవాలి. వీటిని బొబ్బట్లు చేస్తారు కదా, అలా చపాతీలో పెట్టి కూడా బొబ్బట్టులాగా చేసుకొని తింటే కూడా బాగుంటుందండి టేస్ట్ అయితే. బెల్లం నేను తురిమి పెట్టుకున్న బెల్లం అంతా కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవి రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్వీట్ పొటాటో కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే చేయాలి. బాగా చల్లారిపోయింది అనుకోండి మిక్స్ అవ్వదు నీట్గా. అందువలన కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఇవాళ సేమియా చేశాను కాబట్టి చపాతీలో స్టఫింగ్ పెట్టట్లేదండి. ఒకవేళ చపాతీ చేసేట్లయితే నేను దీంతోనే చేసేసి ఉండేదాన్ని చపాతీ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు కావాల్సిన నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఇందులోనే. మీరు నెయ్యి వేడి చేసుకొని వేసుకుంటే తొందరగా మిక్స్ అవుతుంది. నేను అలాగే వేసేసాను, వేడిగా ఉంది స్వీట్ పొటాటో అని చెప్పి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సో ఇది నా ఈవినింగ్ రొటీన్ అండి. అంటే రోజు ఇలాగే ఉంటుందని కాదు, మ్యాక్సిమం వర్క్ అయితే ఇట్లానే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సేమియా కూడా ఉడికిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.